హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో, ఈరోజు మనకి ఈ ఒక్క వీడియోలోనే 24 బెస్ట్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ సేల్స్ ఉన్నాయి. సో, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి. సో, ఇండివిడ్యువల్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి. సో, మార్కెట్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చాయి. సో, వీటిలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా అందులో సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌ని, యాడ్ నెంబర్‌ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం. విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. సో, మీకు నచ్చితే గనక రేట్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది కాబట్టి డీల్ అనేది క్లోజ్ చేయవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇది విజయవాడ వారధి రోడ్ అండి. కృష్ణలంక. సో, ఈ వారధి రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డు ఫేసింగ్‌లో ఈస్ట్, నార్త్ కార్నర్ ఈ కాంప్లెక్స్‌లో మనకి షాప్ అయితే సేల్‌కొచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే షాప్ ఇది. టోటల్‌గా 300 ఎస్ఎఫ్టీ వస్తది. 20 స్క్వేర్ యార్డ్స్ అన్‌డివైడెడ్ షేర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే గనక ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ కార్నర్‌లో షాప్ అయితే మనకి సేల్‌కొచ్చిందనమాట. రెంట్‌కి ఇచ్చుకుంటే ఈజీగా మనకి 8,000 నుంచి 10,000 వరకు రెంట్ అయితే వస్తదండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు లిఫ్ట్ కార్నర్‌లో ఉంది. ఈ లిఫ్ట్ పక్కన ఉండే ఈ షాప్ మనకి సేల్‌కొచ్చింది. చాలా పెద్ద ఫ్లాట్ అండి. షాప్‌గా యూజ్ చేసుకోవచ్చు. గోడౌన్ పర్పస్‌గా యూజ్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. కేవలం 20,00,000 రూపాయలకి బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కొచ్చింది. సో, మనకి స్టెప్స్ పక్కనే ఉంటదనమాట ఈ షాపు. ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. బ్యాంక్ ఆక్షన్‌కి టైం చాలా తక్కువుంది. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ చూసుకుంటే గనక ఇది కొత్తపేట అంటే మన విజయవాడ 2 టౌన్ ఏరియాకి, బస్ స్టాండ్‌కి, బ్రాహ్మణ వీధికి, సత్యనారాయణపురానికి, దుర్గాపురానికి దగ్గరగా ఉండే కొత్తపేట ప్రైమ్ లొకేషన్‌లో సేల్‌కొచ్చిన 2 ఫ్లోర్ ఇండివిడ్యువల్ హౌస్ అండి. రీసెంట్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బావుంటుంది. సో, ఇది నార్త్ ఫేసింగ్‌లో ఉండే బిల్డింగు. 74 గజాల్లో కట్టారండి ఓన్‌గా దగ్గరుండి. ఇది 2 టౌన్‌కి అదేవిధంగా బస్ స్టాండ్‌కి, దుర్గమ్మ గుడికి కూడా సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే హౌస్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక సింగిల్ బెడ్‌రూమ్ పోర్షను, పైన ఒక సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్ ఉంది. సో, ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు కేవలం 40,00,000 రూపాయలకి సేల్‌కొచ్చిందనమాట. సో, ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే గనక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్‌ని సంప్రదించి విజిట్ చేయండి. దీనికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్‌గా ఉన్నాయి. విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరైతే లో బడ్జెట్‌లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఎలివేషన్ గాని, ఇంటీరియర్ వరకు ప్రతీది గూడా చాలా నీట్‌గా చేయించారనమాట. సో, నచ్చితే గనక మా నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ 33 అడుగుల రోడ్డు ఫేసింగ్‌లో ఉండే 76.5 గజాల్లో ఓన్‌గా దగ్గరుండి కట్టిన జీ+1 ఇండివిడ్యువల్ హౌస్ అండి. సో, ఇది సౌత్ ఫేసింగ్‌లో ఉండే ల్యాండ్ అనమాట. ఈస్ట్ ఫేసింగు, సౌత్ 2 వైపులా కూడా గుమ్మాలు పెట్టి కట్టారు. బిల్డింగు సుమారుగా 10 ఇయర్స్ పైనయిందండి కట్టి. కానీ స్ట్రక్చర్ పరంగా చాలా బావుంది. చూడవచ్చు ఇక్కడ మీరు. మైనర్ వర్క్‌లున్నాయి. అవన్నీ కూడా చేయించుకుంటే చాలా బావుంటుంది. కేవలం 39,00,000 రూపాయలకి సేల్‌కొచ్చిందండి. ఈ ఏరియాలో ఈ బిల్డింగ్ కాస్టు, ల్యాండ్ కాస్ట్ దాదాపుగా తక్కువలో తక్కువ మీకు 70,00,000 రూపాయల పైన ఉంటదండి. సో, సగానికి సగం తక్కువ రేట్‌కి వచ్చిందనమాట. సో, ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ 1 టౌన్ మార్కెట్‌కి, దుర్గమ్మ గుడికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే చిట్టినగర్ పక్కన వించిపేట ఏరియాలో సేల్‌కొచ్చిన 2 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి. 33 అడుగుల రోడ్డు ఫేసింగ్‌లో ఉంటుంది కాబట్టి ఇంటి ముందు కారైనా పార్క్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రైమ్ లొకేషను. అంటే బడ్జెట్ పరంగా లొకేషన్ అనేది మంచి లొకేషన్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో ఇక్కడ హౌసెస్ అనేది రాదు. ఈ ప్రాపర్టీ నచ్చితే గనుక తప్పకుండా తీసుకోండి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. ప్రైస్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. రేట్ అనేది మనం సుమారుగా అటు ఇటు చేయడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు. ఏరియా కూడా బావుందండి. డీసెంట్‌గా ఉంది ఏరియా అంతా కూడా. చూస్తున్నారు కదా హౌస్ అంతా కూడా. ఈ ప్రాపర్టీ నచ్చితే గనక తప్పకుండా మా నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గవర్నర్‌పేట ఆంధ్ర హాస్పిటల్ దగ్గర సేల్‌కొచ్చిందండి. సో, 33 ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌస్ అనమాట ఇది. ఇక్కడ రోడ్డు ఫేసింగ్ ల్యాండు సుమారుగా రూ. 2,00,000 నడుస్తుందండి. మీరిక్కడ ఎంక్వైరీ చేయొచ్చు. సో, ఈ రోడ్డుకి రెండో బిట్టు. సో, ఎదురుగా కనపడేది ఆంధ్ర హాస్పిటలు. ఇక్కడ నుంచి మేబీ ఉంటే ఒక 20 మీటర్ డిస్టెన్స్ అండి. సో, 20 మీటర్ డిస్టెన్స్‌లో 33 ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌస్ అనమాట. గజం 1,50,000 ఉంటది. సో, 149 గజాల ల్యాండ్ అంటే దాదాపుగా మీకు 2,00,00,000 పైన ఉంటదండి. సో, మనకి బిల్డింగ్ వాల్యుయేషన్ అసలేం లేదు. జీ+1 బిల్డింగ్ ఉంది. సో, మనకి ల్యాండ్ కాస్ట్ గాని సేల్‌కొచ్చింది. 1,40,00,000 వచ్చిందనమాట. రేట్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. 4 అడుగుల సందుదారి. ఈ లోపలికుండే బిట్ అనమాట. చూస్తున్నారు గదా! ఈ లోపల బిట్ మనకు సేల్‌కొచ్చింది. ఇది కూడా బ్యాంక్ ఆప్షనే. మీకు ఇందులో సీరియల్ నంబర్స్ ఉన్నాయండి. సీరియల్ నంబరు, యాడ్ నంబరు మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిట్ అరేంజ్ చేస్తాము. సో, ఓల్డ్ బిల్డింగ్ అనమాట బాగా. బిల్డింగు పని చేయకపోవచ్చు. కానీ ల్యాండ్ కాస్ట్ కిందొచ్చింది.
సో ఇది కూడా మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. 33 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట. గవర్నర్పేట ఏరియా, చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీని కూడా. చాలా తక్కువ బడ్జెట్ అనమాట. ఈ బడ్జెట్లో ఈ ఏరియాలో ప్రాపర్టీస్ అనేది అసలు దొరకవు. చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు పామర్ ఏరియాలో సేల్కి వచ్చిందండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు. 143 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టిన బిల్డింగే. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా ఉందండి. సో లోపల మనకి కబోర్డ్స్, సీలింగ్స్, ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారు. ఇంటి ముందు రోడ్డు కూడా 40 అడుగుల రోడ్డు అనమాట. సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 24 వెడల్పు, 54 లోతు అయితే వస్తుందండి. మొత్తం 143 గజాల హౌస్ అనమాట. సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం 40 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో చాలా తక్కువ రేటు, చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా, గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇది. సో మనకి పామారు ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. న్యూ బిల్డింగ్ అండి, రీసెంట్గా కట్టారు బిల్డింగ్ ఇది. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట. చూస్తున్నారు కదా. 2 రోడ్ల కార్నర్లో ఉంటుందండి. సౌత్ వెస్ట్ కార్నరు, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో 2 రోడ్ల కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ పరంగా కానీ మీకు గాలి వెలుతురు పరంగా కూడా బాగుంటుంది అనమాట. సో చూడవచ్చు ఇక్కడ మీరు ఏరియా అంతా కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. సో చుట్టూ కూడా అన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్ ఫామ్ అయి ఉన్నాయండి. బందర్ రోడ్ నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్లు, అంటే మన బెంచ్ సర్కిల్ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. బందర్ రోడ్లో ఏరియా అంతా కూడా చాలా కూల్గా డీసెంట్గా ఉందండి. హౌస్ కూడా రీసెంట్ స్ట్రక్చర్ కాబట్టి మనకి రిపేర్ వర్క్ లేవు, రెడీ టు మూవ్ హౌస్ అనమాట. న్యూ బిల్డింగేనండి. చూడవచ్చు ఇక్కడ మీరు. లోపల వీడియో ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి. నెక్స్ట్ టైము డెఫినెట్గా లోపల వీడియో కూడా అరేంజ్ చేస్తాము. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సెల్లార్ లాగా ఉంచారు. అయితే మనకి డబుల్ బెడ్రూమ్కి ప్లాన్ చేసుకునే విధంగా స్ట్రక్చర్ అంతా కూడా ఉందండి. కింద అంతా కూడా పార్కింగ్ లాగా వదిలేశారు. 5 ఫ్లోర్లో మాత్రం డబుల్ బెడ్రూమ్ వచ్చింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పడమట కేపీ నగర్లో సేల్కి వచ్చిందండి. మొత్తం 430 గజాల్లో ఓల్డ్ బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఏరియా గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ ఏరియా అనమాట కేపీ నగర్ ఏరియా అనేది. ఇక్కడ గజం 1,50,000 వరకు ఉంది. సో 430 గజాలంటే ఆల్మోస్ట్ మీకు 6 కోట్ల రూపాయల పైన విలువ చేసే ప్రాపర్టీ అనమాట. మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో 5,27,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి విత్ హౌస్ తోటి మనకు వచ్చిందనమాట. హౌస్ ఓల్డ్ బిల్డింగేనండి, కానీ స్ట్రక్చర్ బాగుంటుంది. చాలా చాలా బాగుందండి. సో చెక్కు చెదరని స్ట్రక్చర్ అనమాట ఇది. మనం ఇలా ఉంచుకుంటే ఈజీగా ఇంకొక 20 ఇయర్స్ ఉంటుందండి. అంత మంచి బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది ఉంది. ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. చూస్తున్నారు కదా. చుట్టూ కూడా అంతా క్లాస్ ఏరియా. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పడమట అశోక్ నగర్ ఐమ్ హాస్పిటల్ దగ్గరలో సేల్కి వచ్చిందండి. 266 గజాల 4 ఫ్లోర్ బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సెల్లారు, ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను. ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూము, సెకండ్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూము, థర్డ్ ఫ్లోర్లో కూడా త్రిబుల్ బెడ్రూమ్ ఉంటుంది. సో 3 BHK, 1 BHK ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది. సో ఇది ఈస్ట్ వెస్ట్ 2 వైపులా కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఎంటర్ అయింది ఈస్ట్ ఎంట్రన్స్తోనండి. అయితే దీనికి వీధి పోటు ఉంది కాబట్టి మనకి ఈస్ట్ సైడ్ ఆగ్నేయంలో లిఫ్టు, అదేవిధంగా నైరుతి వైపు మనకి మెట్లు అయితే పెట్టారు. ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఉంది. బిల్డింగ్ కూడా 10 ఇయర్స్ లోపేనండి కట్టి. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ 1,80,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఫ్లోర్ వైజ్గా 3 BHK కావాలన్నా కూడా తీసుకోవచ్చు. 42 లక్షల రూపాయలు అవుతుందండి అలా కావాలనుకుంటే. అది బ్యాంక్ ఆప్షన్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో మనము బారోవర్ దగ్గర నుంచి 1 టైమ్ సెటిల్మెంట్లో తీసుకోవచ్చు. ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చిందనమాట. ప్రస్తుతానికి బిల్డింగ్ మొత్తం కూడా మనకి ఆక్షన్లో సేల్కుంది. 266 గజాల సైట్ అండి. 266 గజాల సైట్ తోటి ఈ బిల్డింగ్ తోటి సేల్కి వచ్చింది. ఇక్కడ గజం స్థలం 70,000 ఉందండి. గవర్నమెంట్ వాల్యుయేషన్ గజము 45,000 రూపాయల పైన ఉంది. సో ఈజీగా 2 కోట్ల రూపాయల పైన విలువ చేస్తుందండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో ఒక త్రిబుల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట. ఇది ఎంట్రన్స్ డోర్ అండి. ఒకసారి లోపల చూద్దాము.
సో ఇది మనకి ఎంట్రన్స్ లోపల ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. లెఫ్ట్ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు. సో అటు నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూము. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. వుడ్ కబోర్డ్స్ అన్ని చేసున్నాయి. సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది. గోడలకు వాల్ కేర్ చేస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగు. వెంటిలేషన్ కోసం విండోస్, వాష్ బేసిన్ ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయండి. మనకి బాత్రూమ్‌కి యూపీవీసీ డోర్ ఇచ్చారు. వెస్టర్న్ కమోడ్ వచ్చింది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. చూస్తున్నారు కదా! ఇదొక బెడ్రూమ్ అనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి బెడ్రూమ్స్‌కి లోపల రావడానికి బిట్టు కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ ఈ 2 బెడ్రూమ్స్ ఎదురు బెదురుగా ఉంటాయి. చిల్డ్రన్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూమ్‌కి మధ్యలో కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ. ఇందులో కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి. సీలింగ్ వర్క్ అంతా కూడా చేసుంది. రిపేర్ వర్క్‌లు ఏమీ లేవండి. సో బిల్డింగ్ బయట నుంచి చూడడానికి ఏంటంటే మనకి బయట పెయింటింగ్ అంతా కూడా బాలేదు కాబట్టి బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్‌లా కనపడదు గానీ బిల్డింగ్ అంతా చాలా బాగుందండి. ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేవు. 10 ఇయర్స్ లోపే అయిందండి కట్టి. బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా గానీ, మనకి ఇంత పెద్ద ల్యాండ్ తోటి ఇంత మంచి బిల్డింగ్ అనేది ఈ ఏరియాలో అసలు రాదు. డెఫినిట్‌గా మీకు 2.5 కోట్లు వాల్యూ అయితే ఉంటదండి. డెఫినిట్‌గా ఉంటది. ఎందుకంటే ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి మనకి ఈజీగా 1,50,00,000 వరకు ఖర్చు అవుద్దండి. సో ఈ విధంగా కబోర్డ్స్, సీలింగ్స్ ఈ విధంగా స్ట్రక్చర్ అంతా కూడా కట్టడానికి. సో మనకి ఈ ల్యాండ్‌తో కలిపి 1,80,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కొచ్చిందనమాట. ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ అంతా కూడా. సో నెక్స్ట్ ఇక్కడ ఇది హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట. మీకు ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డు, వాష్ బేసిన్, పైన సీలింగ్ డిజైను, సో వెంటిలేషన్ కోసం విండోసు చాలా బాగుంది. వీటికి సంబంధించి అన్నీ కూడా మేము వీడియోస్ చేసాం సెపరేట్‌గా 1 బై 1. అవి కూడా మీరు చూడవచ్చు. సో ఇందులో అయితే మొత్తం అన్ని ప్రాపర్టీస్ మీకు 20 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇందులో సీరియల్ నంబర్ వైస్‌గా చెప్తే గనక మేము ఇవి కూడా మీకు విజిట్‌కి అరేంజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఆగ్నేయంలో వంటగది, పక్కనే వాష్ ఏరియా, ఎంట్రన్స్‌లో లిఫ్ట్ పక్కన బాల్కనీ ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడవచ్చు ఇక్కడ మీరు. పైన వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా అటక్ కూడా చేసున్నాయి. గ్యాస్ కట్ ఉంది, షింక్ ఉంది, పక్కన వాష్ ఏరియా ఉంది. చూడవచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ మీకు వాష్ ఏరియాలో కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. వాషింగ్ మిషన్‌కి ఇక్కడే పాయింట్ ఇచ్చారు. చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి. కాంపౌండ్ వాల్ ఉంది. సో ప్లాన్ అప్రూవల్, సీఆర్‌డీ అప్రూవల్ ఉంది. చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి. గ్రూప్ హౌస్ లాగా కట్టలేదండి. ల్యాండ్‌ని మనకి సెట్ బ్యాక్సెస్ సీఆర్‌డీ అప్రూవల్ కోసం వదిలారు. చూడవచ్చు ఇక్కడ మీరు. ఇది హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట. ఈ బయటికి మనకి లెఫ్ట్‌కి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ. మనం స్టెప్స్ నుంచి ఎంటర్ అయ్యాము. ఇది లిఫ్ట్‌కి ఎంట్రన్స్ అనమాట ఇటు. ఇక్కడ మనకి బాల్కనీ స్పేసు. ఇది ఎదురుగా వీధి పోర్ట్ అనమాట. ఇది లిఫ్ట్ అండి. సో నచ్చితే గనక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఇది విజయవాడ టు హైదరాబాద్ రోడ్‌లో ఇబ్రహీంపట్నంలో సేల్‌కొచ్చిన త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండి. కేవలం 35,00,000 రూపాయలకి త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ సేల్‌కొచ్చింది. అది కూడా న్యూ ఫ్లాటు. ఇక్కడ మీరు చూడవచ్చు అపార్ట్‌మెంటు. ఈ అపార్ట్‌మెంట్‌లో మనకి ఈ 1250 ఎస్ఎఫ్‌టి 1000 ప్లింత్ ఏరియా ఉన్న సెకండ్ ఫ్లోర్‌లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు సేల్‌కొచ్చిందండి. సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లాగా చుట్టూ కూడా సెట్ బ్యాక్స్, వాకింగ్ ట్రాక్, గార్డెను. సో ఈ విధంగా 5 ఫ్లోర్ అపార్ట్మెంట్ అండి ఇది. చూస్తున్నారు కదా! కింద కార్ పార్కింగ్ ఇచ్చారు. చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి. సో ఈ ఫ్లాట్ మనకి సేల్‌కొచ్చిందండి. ఈస్ట్ ఎంట్రన్స్ తోటి మనకి ఫ్లాట్ అయితే ఉంటుందండి. కేవలం 35,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి న్యూ ఫ్లాట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫర్మ్ అయింది కాబట్టి, ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో చిన్నవటపల్లి నుంచి గుంటూరు, మన అమరావతి మీదుగా గుంటూరు వెళ్ళే ఫ్లైఓవరు. సో ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియా అంతా కూడా డెవలప్‌మెంట్‌కి బాగా స్కోప్ ఉంది. సో సెక్రటేరియట్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ ఏరియాలో ఇప్పుడు హౌసెస్ అనేది తీసుకుంటున్నారు. సో ఫ్యూచర్ డెవలప్‌మెంట్‌కి, గ్రోత్‌కి బాగా ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరు అసలు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉండే నందమూరి నగర్ క్లాస్ ఏరియాలో సేల్‌కొచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనమాట. 1100 ఎస్ఎఫ్‌టి, 40 స్క్వేర్ యార్డ్స్ అన్‌డివైడెడ్ షేర్ ఉండే థర్డ్ ఫ్లోర్‌లో ఉండే వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండి. 33 అడుగుల రోడ్డు ఫేసింగ్‌లో సేల్‌కొచ్చింది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉన్నాయి. చుట్టూ ఏరియా అంతా కూడా చాలా క్లాస్‌గా ఉండే నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్‌లో అనమాట. అజిత్ సింగ్ నగర్, నందమూరి నగర్‌లో అండి. సో ఇది మనకి 42,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది.
చూడవచ్చు రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, సో మనకి జనరేటర్ ఉంది. ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలతోటి ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి. సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా చూస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేసి ప్రైస్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చింది. ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేసు. చుట్టూ కూడా కాంపౌండ్ వాలు, రీసెంట్ స్ట్రక్చర్ అనమాట. చాలా బాగా కట్టారండి బిల్డింగ్ అంతా కూడా. ఎలివేషన్ డిజైన్ అంతా కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్, మార్బుల్ ఫ్లోరింగ్తో స్టెప్స్ ఇచ్చారు. సో ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి. లోపల వీడియో ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు. ఎంట్రన్స్ సింహద్వారం, టేక్ సింహద్వారం ఇచ్చారు. సో ఈ ఏరియాలో మీరు ప్రాపర్టీ కోసం చూస్తే కనుక కాంటాక్ట్ చేసి లోపల విజిట్ చేయడానికి ట్రై చేయండి. నచ్చితే కనుక ప్రైస్ గురించి మాట్లాడదాము. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ తాడేపల్లి కొలనకొండ ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. మన కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుంది. సో కేఎల్ యూనివర్సిటీ అనేది మంచి ఫేమస్ అండి. సో ఇంజనీరింగ్ కాలేజు. ఈ కాలేజ్కి వెళ్ళే ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. 1150 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 950 ప్లింత్ ఏరియా వస్తుంది. దీనికి 40 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వెస్ట్ ఫేసింగ్లో ఉండే 4th ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 34 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఏరియాలో అంతా కూడా ప్రైస్ కూడా బాగుంది. అపార్ట్మెంట్ అండి, గ్రూప్ హౌస్ ఏం కాదు. సో చుట్టూ సెట్ బ్యాక్సెస్, వాకింగ్ ట్రాక్, ఎంట్రన్స్లో సెక్యూరిటీ, ఆర్చ్, వాచ్మ్యాను, సో మనకి కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటరు, ఈ విధంగా అన్ని సౌకర్యాలతోటి సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే తాడేపల్లి, మంగళగిరి పక్కనే ఉంటుందండి తాడేపల్లి. సో ఈ తాడేపల్లి ఏరియాలో పక్కనే ఉండే కొలనకొండ ఏరియా, సో మన కేఎల్ యూనివర్సిటీ దగ్గరే ఉంటుందండి. సో ఈ ఏరియాలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. ఇది కూడా చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో 3 వీడియోస్ చేస్తున్నామండి. అంటే అవి కూడా ఇంకా వ్యూస్ రావట్లేదని చెప్పేసి వీడియోస్ని తగ్గించాం, లేదా చాలా చేయాలి ఈ వీడియోస్. అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మా దగ్గర, బ్యాంక్ ఆప్షన్, డైరెక్ట్ సేల్, ఈ విధంగా. అందు గురించే ఇలాగ బల్క్గా ఒక వీడియోలో ఇన్ని ప్రాపర్టీస్ కలిపి పెట్టాల్సి వస్తుంది. సో ఇది మనకి కామన్ క్యారిడర్ ఫ్లాట్కి సంబంధించి అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఫ్లాట్కి అంతా కూడా మంచి డిజైను, ఎలివేషను, కింద పిల్లలు ఆడుకోవడానికి పార్క్ స్పేస్ కూడా ఇచ్చారు. చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. లోపల వీడియో ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి. ఫ్లాట్ అంతా కూడా బాగుంది, ఎందుకంటే వేరే వాళ్ళ ఫ్లాట్ చూసాము ఇదే అపార్ట్మెంట్లో. సో అంతా కూడా చాలా బాగా చేయించారు. స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డుకి, రామచంద్ర నగర్కి, కరెన్సీ నగర్కి, ఆయుష్ హాస్పిటల్కి, సో ఆటో నగర్కి, వీటన్నిటికి దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ఏరియాలో సేల్కి వచ్చిన 2 రోడ్ కార్నర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ప్రసాదంపాడులో కేవలం 20 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాటు. సో ఇది 900 ఎస్ఎఫ్టీ, 650 ప్లింత్ ఏరియా ఉండే ఫ్లాట్ అనమాట. 20 లక్షలకు సేల్కి వచ్చిందండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు. ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్కి ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చాలా రేర్గా దొరుకుతాయండి. ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా. అయితే మనకి కార్ పార్కింగ్ ఏమీ లేదు, బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి. బైక్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది. ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట. లోపల వీడియో లేదండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి పక్కనే ఉండే గుంటుపల్లి ఏరియాలో సేల్కి వచ్చిందండి. సో మన ఔటర్ రింగ్ రోడ్డు ఈ గొల్లపూడికి, గుంటుపల్లికి మధ్యలో ఉంటుంది. సో ఈ ఏరియాలో మనకి సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 30 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. 1230 ఎస్ఎఫ్టీ వస్తుంది. 1000 ప్లింత్ ఏరియా వస్తుంది. 35 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 33 అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట. బిల్డింగు సుమారుగా ఒక 7 సంవత్సరాలు అవుతుందండి కట్టి. స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది. రిపేర్ వర్క్లు ఏమీ లేవు. ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా. సో ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మనకి 30 లక్షలకు వచ్చిందనమాట.
సో ఎవరైతే గొల్లపూడికి, గుంటుపల్లికి ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి, ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ సిటీ కంటే కూడా డెవలప్‌మెంట్ పరంగా మీకు గొల్లపూడి, గుంటుపల్లి ఈ ఏరియాలోనే ఎక్కువ ఛాన్స్ ఉందండి. సో ఎవరైతే ఈ ఏరియాలో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనికి కార్ పార్కింగు, లిఫ్టు, జనరేటరు, చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఈ విధంగా అన్ని సౌకర్యాలతోటి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. నచ్చితే గనక తప్పకుండా కాంటాక్ట్ నంబర్‌ని సంప్రదించండి. చూడవచ్చు ఇక్కడ మీరు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. ఏరియాకి మంచి గ్రోత్ ఉంటుందండి. గుంటుపల్లి ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్‌లో. ఒకసారి లోపల వీడియో చూద్దామండి. ఇది మనకి సేల్‌కి వచ్చిన ఫ్లాట్ అనమాట. లోపల చూద్దామండి. ఇది ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉండే ఫ్లాటు. ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఇదంతా కూడా కామన్ క్యారిడార్ ఏరియా. చూడవచ్చు ఇక్కడ మీరు. ఎంట్రన్స్ సింహద్వారం, టేకు సింహద్వారం ఇచ్చారు. లోపల మనకి ఇది హాలు. అంటే కీస్ అవైలబుల్‌గా లేవండి. జస్ట్ విండోస్ నుంచే చూపిస్తున్నాము. మనకి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసున్నాయి. సీలింగ్ వర్క్ అంతా కూడా చేసుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగు. విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ ఉన్నాయి. చాలా బాగుందండి. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ విధంగా చాలా బాగా డిజైన్ చేయించారు. బెడ్‌రూమ్స్ కూడా ఇదే విధంగా కబోర్డ్స్, సీలింగ్స్ అన్నీ కూడా చేయించి చాలా బాగుంటుంది. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా తీసుకోండి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డు మాచవరం. మన ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉంటుందండి ఈ మాచవరం ఏరియా అనేది. సో ఈ ఏరియాలో ఈ ఏలూరు రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట. 415 గజాల్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ 2 ఫ్లోర్ బిల్డింగ్ అండి. సో ఈ ప్రాపర్టీ మనకి సేల్‌కొచ్చిందనమాట. ఇది ఏలూరు రోడ్ అనమాట. డైరెక్ట్‌గా బస్ స్టాండ్‌కి వెళ్ళే రోడ్ అండి. సో ఈ బిల్డింగ్ పక్కన ఈ బిల్డింగ్ మనకి సేల్‌కొచ్చింది. 2 ఫ్లోర్ బిల్డింగు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 415 గజాలు 33 ఫీట్ రోడ్ ఫేసింగ్ అనమాట. ఈ రోడ్డు డైరెక్ట్‌గా బీఆర్టీఎస్ రోడ్‌ని కలుస్తుంది. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి రూ. 2,80,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. ఏలూరు రోడ్డు ఫేసింగ్ గజం రూ. 1,00,000 చెప్తున్నారు. సో మనకు కనీసం గజం 80,000, 90,000 అయితే ఈజీగా ఉంటది. సో ల్యాండ్ కాస్ట్ గాని, బిల్డింగ్ కాస్ట్ గాని ఏదైనా కౌంట్ చేసుకున్నా డెఫినిట్‌గా మీకు రూ. 5,00,00,000 పైన విలువ చేసే ప్రాపర్టీ అనమాట. సో మనకిప్పుడు రూ. 2,80,00,000 వస్తుందండి. కనీసం రూ. 3,00,00,000 చొప్పున కౌంట్ చేసినా కూడా ఇంకా తక్కువ రేటే. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఏలూరు రోడ్డు ఫేసింగ్‌లో ఒక కమర్షియల్ గోడౌన్‌గా గావాలి, షాప్స్‌గా గావాలి, షాపింగ్ మాల్‌గా గావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. చాలా పెద్ద ప్రాపర్టీ. చాలా తక్కువ రేట్‌కొస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా సీరియల్ నంబర్‌ని, యాడ్ నంబర్‌ని మాకు తెలియజేసి మా కాంటాక్ట్ నంబర్‌కి సంప్రదించండి. ప్రాపర్టీ విజిట్‌కి అరేంజ్ చేస్తాము. సో బ్యాంక్ ఆక్షన్‌కి గడువు చాలా తక్కువుంది. సో వీటిలో చాలా ప్రాపర్టీస్‌కి ఆక్షన్ డేటు ఈరోజు, రేపే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే గనక వెంటనే కాంటాక్ట్ చేసి ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మా కాంటాక్ట్ నంబర్‌ని సంప్రదించండి. మా ఆఫీసు విజయవాడ పడమట పాత దుర్గమ్మ సెంటర్‌లో ఉందండి. సో విజయవాడలో ఉంది కాబట్టి వెంటనే మీరు మమ్మల్ని సంప్రదించి ప్రాపర్టీని తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు కంకిపాడండి. ఇది పాత బైపాస్ అనమాట. సో ఈ కంకిపాడు ఊళ్ళో హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన ఈ కళ్యాణ మండపం ముందుండే సౌత్ ఫేసింగ్ ల్యాండ్ మనకు సేల్‌కొచ్చిందండి. మొత్తం 942 గజాల ల్యాండు రూ. 2,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. సో చాలా తక్కువ ప్రైస్‌కి సేల్‌కొచ్చిందండి. చాలా మంచి ప్రాపర్టీ. ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు. సౌత్ ఫేసింగ్‌లో ఉండే ల్యాండు. ఇది స్థలం ముందు రోడ్డు 80 ఫీట్ రోడ్ అండి. 80 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో రోడ్ ఫేసింగ్ బిట్టు వెడల్పు ఎక్కువ ఉంటదండి. లోతు తక్కువ. సో కమర్షియల్‌గా బాగా యూజ్ అవుద్ది. కళ్యాణ మండపం గాని, లేదా పెట్రోల్ బంక్ గాని, లేదా ఏదైనా ఫంక్షన్ హాల్‌గా కట్టడానికి గాని, షాపింగ్ మాల్‌గా గాని ఈ విధంగా అన్ని రకాలుగా కన్వీనియంట్‌గా ఉంటుంది. మెయిన్ రోడ్ ఫేసింగ్‌లో ఉంటుంది. బస్ రోడ్ ఫేసింగ్ అనమాట. కంకిపాడు ప్రైమ్ లొకేషను. సో ఈ ప్రాపర్టీ కూడా ఆక్షన్ టైమ్ చాలా తక్కువుంది. నచ్చితే గనక తప్పకుండా తీసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్‌గా అదే విధంగా ఇప్పుడు కమర్షియల్‌గా బిల్డింగ్ కట్టడానికి కూడా బావుంటది. ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్‌లో సేల్‌కొచ్చిందండి. అమరావతి రాజధానికి దగ్గరగా ఉంటుంది. మంగళగిరి పక్కనే ఉండే తాడేపల్లి. సో మన వారధి ఫ్లైఓవర్ దిగిన వెంటనే తాడేపల్లిలో పోలీస్ స్టేషన్ దగ్గర సేల్‌కొచ్చిందండి. మున్సిపల్ ఆఫీస్ కూడా దగ్గరగా ఉంటుంది. 137 గజాల్లో రీసెంట్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. సుమారుగా 4 ఏళ్లు అయింది కట్టి. సౌత్ ఫేసింగ్ ల్యాండు. ఈస్టు మనకి గుమ్మాలు పెట్టి కట్టారు. గ్రౌండు ఫస్టు. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి రూ. 50,00,000కి సేల్‌కొచ్చిందండి. చాలా తక్కువ రేటు. చాలా మంచి ఏరియా. రోడ్డు కొంచెం చిన్న రోడ్ అయినా కూడా మనకి బైక్స్ అవి రావడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండే ప్రాపర్టీ అనమాట. నచ్చితే గనక తప్పకుండా మా నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ట్రంక్ రోడ్‌లో సేల్‌కొచ్చిన
60 గజాల 3 అంతస్తుల బిల్డింగ్ అండి. 2 రోడ్ల కార్నర్‌లో ఉంటుంది ఇది మంగళగిరిలో. సో, ఇది 45,00,000 రూపాయలకి సేల్‌కొచ్చిందండి. గ్రౌండు, ఫస్టు, సెకండు. సో, ఇది 45,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. ఫ్లోర్‌కి ఒక సింగిల్ బెడ్‌రూమ్ లాగా ఈస్ట్ ఫేసింగ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారండి. బిల్డింగ్ చూడడానికి పాతగా ఉంది గానీ, స్ట్రక్చర్ అంతా కూడా బానే ఉందండి. రిపేర్ వర్క్‌లు అవి చేయించుకొని బిల్డింగ్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా వాడుకోవచ్చు. రెంట్‌కిచ్చుకుంటే సుమారుగా నెలకి రూ. 15,000 పైనే రెంట్ వస్తదండి. సో, ఆగ్నేయంలో మెట్లు పెట్టారు. తూర్పు గుమ్మాలు పెట్టారు. బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బానే ఉంది కాబట్టి, మనకి మైనర్ వర్క్‌లుంటాయి. అవన్నీ కూడా చేయించుకొని రెంట్‌కిచ్చుకోవచ్చు. సో, ఎవరైతే చిన్న బడ్జెట్‌లో ఒక ఇండివిడ్యువల్ హౌస్ కావాలి మంగళగిరి ఏరియాలో అనుకునేవాళ్ళు తీసుకోండి. మీరుంటూ కూడా రెంట్‌కిచ్చుకోవడానికి కూడా బావుంటుంది. సో, దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ మేము చేశాము. ఆ లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి ఓపెన్ చేసి పూర్తి వీడియోని చూడండి ఒకసారి. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదే మంగళగిరి ట్రంక్ రోడ్‌లో ఇంకొక సెమీ కమర్షియల్ బిల్డింగ్ ఉందండి. 105 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు. ఇది కూడా 2 రోడ్ల కార్నరే. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్ షట్టర్సు, పైన హౌసు ఉంటుంది. రూ. 55,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. ఈస్ట్, సౌత్ కార్నరు. స్క్వేర్ బిట్టేనండి. కొలతల పరంగా కూడా బావుంది కాబట్టి 2 షట్టర్స్ అయితే వచ్చాయి. సెమీ కమర్షియల్ అనమాట. రెంట్‌కిచ్చుకుంటే కూడా మంచిగా మనకి ఒక 20,000 దాకా రెంట్ కూడా వస్తదండి. సో, కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక 10,000 వచ్చినా పైన ఒక 10,000 వస్తది. ఈస్ట్, సౌత్ కార్నరు. ఈస్ట్ ఫేసింగ్‌లో బిల్డింగ్ ఉంటుందండి. సో, ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మంగళగిరి ట్రంక్ రోడ్‌లోనే ఇంతకు ముందు చెప్పిన 60 గజాల బిల్డింగు, ఈ బిల్డింగ్ 2 కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ కూడా మేము చేశాము. అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజరాజేశ్వరిపేట 33 ఫీట్ రోడ్డు వెస్ట్ ఫేసింగ్‌లో ఉండే 3 ఫ్లోర్ ఇండివిడ్యువల్ హౌస్ సేల్‌కొచ్చిందండి. 202 గజాల్లో కట్టారు. బిల్డింగ్ అంతా కూడా చాలా బావుంటుంది. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్‌లో కేవలం 1,12,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. అంతా కూడా రెసిడెన్షియల్ జోను. సో, స్కూల్స్‌కి చాలా దగ్గరగా ఉండే మంచి క్లాస్ ఏరియానే. విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్‌లో ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ కనెక్షన్ అన్ని సదుపాయాలు ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో, గజం స్థలం ఇక్కడ తక్కువలో తక్కువ రూ. 40,000 ఉంటుంది. సో, బిల్డింగ్ వాల్యుయేషన్ గాని, ఈ ల్యాండ్ వాల్యుయేషన్ గాని ఇవన్నీ కూడా చూసుకుంటే డెఫినిట్‌గా ఇది 1,50,00,000 అవుతుందండి. సో, బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు. తప్పకుండా తీసుకోండి. రేట్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే గనక రేట్ అనేది మనం చూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉండే కేసరపల్లి ఊళ్ళో సేల్‌కొచ్చిందండి. ఎయిర్‌పోర్ట్ నుంచి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 123 గజాల 2 రోడ్ కార్నర్ బిల్డింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. వెస్ట్, సౌత్ కార్నరు. 123 గజాలు, రూ. 42,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చిందనమాట. 2 ఫ్లోర్ బిల్డింగ్ అండి. బిల్డింగ్ అంతా కూడా చాలా బావుంటుంది. రీసెంట్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగు. అంతా కూడా సిమెంట్ రోడ్లేనండి ఇవన్నీ కూడా. సో, ఈ ప్రాపర్టీ నచ్చినా కూడా తప్పకుండా తీసుకోండి. చాలా లో బడ్జెట్. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్‌కి, గ్రోత్‌కి చాలా అవకాశం ఉంటాయి. మంచి ఏరియా అండి. ప్రాపర్టీ నచ్చితే గనక తప్పకుండా మా నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు ఏలూరు రోడ్డు హనుమాన్ జంక్షన్ ఏరియాలో సేల్‌కొచ్చిందండి. హనుమాన్ జంక్షన్ బాపులపాడులో మొత్తం 726 గజాల ల్యాండ్ అండి ఇది. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. రూ. 50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. సో, ఎవరైతే హనుమాన్ జంక్షన్, బాపులపాడు ఈ సరౌండింగ్స్‌లో ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేసర టోల్ గేట్ నుంచి 400 మీటర్ల దూరంలో ఉంటుందండి. సో, 400 మీటర్ల దూరంలో 246 గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది. సో, ఇది లేఅవుట్ వెంచర్ అనమాట. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి. లేఅవుట్ వెంచర్‌లో ఈ 246 గజాల ల్యాండు బ్యాంక్ ఆక్షన్‌లో కేవలం రూ. 16,00,000 సేల్‌కొచ్చిందండి. సో, ఇక్కడ మీరు చూడవచ్చు. దీనికి ఇక్కడ మనకి 40 ఫీట్ రోడ్సు, డ్రైనేజు, సో, ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయండి. పాత వెంచరే. ఎలక్ట్రికల్ లైన్స్ కూడా తీశారు. చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి కేసర ఏరియాలో. సో, ఈ ప్రాపర్టీ నచ్చితే గనక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కంచెంచర్ల విలేజ్‌లో సేల్‌కొచ్చిన ల్యాండ్ అండి. సో, ఇది 168 గజాల ల్యాండు. ఇది వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. రూ. 14,00,000 సేల్‌కొచ్చిందండి. మన కంచెంచర్ల విలేజ్ చివర్లో వస్తుందనమాట. హైదరాబాద్ రోడ్‌లో. సో, ఇది మొత్తం 168 గజాలు వెస్ట్ ఫేసింగ్ ల్యాండు. 33 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో ఉంటుందండి. వీటికి 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో, ఏంటంటే ప్రస్తుతానికి ఇది ఇలాగ గడ్డది పెరిగిపోయింది గానీ, ఇవన్నీ కూడా బిట్స్ డివైడ్ చేసి ఉన్నాయండి ఫ్లాట్స్‌గా. నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ అనమాట. ఎవరు మిస్ చేసుకోవద్దండి.
సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ రోడ్లో కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో 1438 గజాల వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. 1,50,00,000 రూపాయలకి సేల్కి వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి. మొత్తం 1438 గజాల ల్యాండ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది 1,50,00,000 రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా కొండపల్లిలోనే బీ కాలనీలో సేల్కి వచ్చిన నార్త్ ఫేసింగ్ 231 గజాల G+1 బిల్డింగ్ అండి. ఇది 53,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. సో ఇది పెద్ద రోడ్ అనమాట. 2 రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అండి. కొండపల్లి బీ కాలనీ ఆర్సీఎం చర్చ్ రోడ్లో అనమాట. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి డెఫినెట్గా మనకి 50,00,000 రూపాయల పైన అవుతుందండి. సో ఇప్పుడు మనకి ఈ 231 గజాల ల్యాండ్ ప్లస్ ఈ బిల్డింగ్ తోటి 53,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి. సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అరేంజ్ చేస్తాము. అయితే వీటికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.